ఆ రోజున ఏర్పాటు చేసుకుంటున్నారు చకచక. అంతే. మిగతా టైంలో అంతా మరి కార్యకర్తలకు ఏడగలుగుతున్నారు, అసలు ఎమ్మెల్యేలకే దొరకట్లేదు కదా. కానీ ఇప్పుడు అబ్బా అసలు వీళ్ళు పూర్తిగా అందుబాటులో ఉన్నారు, జగన్ అయితే అందుబాటులో ఉండేవాడు కాదు. ఇదంతా ఏంటంటే ఒక మైండ్ గేమ్. ఇప్పుడు ప్యూర్లీ జగన్ చుట్టూతో ఒక మైండ్ గేమ్. జగన్ మంచోడు కాదు, జగన్ కి సంబంధించి గొడ్డల పార్టీ, జగన్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కోటరీ దుర్మార్గులు. అదే చంద్రబాబు గారు వచ్చేటప్పటికి దేవుడు, అందరికీ ఆశ్రయం ఇస్తాడు, అడిగిన వాళ్ళందరికీ సహాయం చేస్తాడు. అలాగే బాబు గారితో పాటు లోకేష్ గారు కూడా అదే అంశాన్ని పురుగుపుచ్చుకున్నారు. అభివృద్ధి చేతచ్చు, వీళ్ళకి సంక్షేమం చేతచ్చు. అదే సందర్భంలో తప్పులు చేసినటువంటి వైసీపీ వాళ్ళని శిక్షించేటటువంటి శక్తివంతులైనటువంటి వాళ్ళు. ఈ పాయింట్స్ అన్నిటిని చూపించి ఇటు తెలుగుదేశం వాళ్ళని సంతృప్తి పరచాలి. రెండవది ఏంటంటే ఆ కట్టర్ కార్యకర్తలకు ఉన్నటువంటి మనోవ్యాధి ఉంది కదా, ఆ మనోవ్యాధి తీర్చడం. రోజు అసలు జగన్ గడికి ఉత్సవోపిస్తున్నారా వాళ్ళు మాట్లాడుకుంటే మందు దగ్గర మందు కూర్చునేటప్పుడు అక్కడ కూర్చుని వినండి తెలుస్తుంది. జగన్ గడికి ఉత్సవోపిస్తున్నాడు. ఒక్క పిఏ శ్రీనివాసిని ఏడిపించాడు జగన్. ఇప్పుడు చూడు వాడి దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళందరికీ లోకేష్ చెక్కేస్తున్నాడు మామ, ఎక్కడ డాష్ డాష్ చెక్కేస్తున్నాడు మామ. అయిపోయింది అడి పని, ఉచ్చబోసుకున్నారు ఒకళ్ళు. బాబు చంద్రబాబుని మాత్రం మనం మెచ్చుకోవాలి. ఇది ఈ ఫీల్. మందుకి బదులు వచ్చే కిక్కుంట చూడు, లేదా మందు తాగినప్పుడు వచ్చే మాటల కిక్ ఇది.